తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. స్వప్న, కాసేపట్లో నువ్వు నీలో ఏదో తెలియని వెలితి, ఎక్కడో చిన్న అసంతృప్తి ఉన్నాయి కదూ. నీ మొహం చూస్తే తెలుస్తుందిలే. నువ్వు అలా వెళ్ళటం నాకు ఇష్టం లేదు. అందుకే నీకు చిన్న సర్ప్రైజ్. ఆడదాన్ని మనసు అర్థం చేసుకోలేనన్నావు కదూ. అచ్చుడు, అమ్మా స్వప్న, రే, వాళ్ళు ఇక్కడ ఎక్కువసేపు ఉంటాం మంచిది కాదు. నువ్వు వెళ్ళి డ్రాప్ చేసిరా. స్వప్న, ఫ్లైట్కి టైం అవుతుంది. స్వప్న, ఇదిగో నీ పాస్పోర్ట్. లోపలికి వెళ్ళి బోర్డింగ్ పాస్ తీసుకో. నీది స్టూడెంట్ వీసా కాబట్టి ఫార్మాలిటీస్ పెద్ద ఉండవు. నీ సర్టిఫికెట్లు మిగతా డబ్బులు దీంట్లో ఉంది. అక్కడికి వెళ్ళాక బట్టలు కొనుక్కుంటావుగా, ఓకేగా? ఏదో మర్చిపోయానే, గుర్తొచ్చింది. రాత్రి మీ బాబాయ్ వాళ్ళతో ఫోన్లో మాట్లాడి వాళ్ళని నేను ఎయిర్పోర్ట్కి వచ్చి పికప్ చేసుకుంటారు. వాళ్ళ నంబర్లను దీంట్లో రాశాను, ఓకేనా? కన్ఫ్యూజన్ ఏం లేదుగా? అక్కడికి వెళ్ళాక ఫోన్ చేస్తావా? అదే మీ నాన్నకి, వాళ్ళకు కూడా కొంచెం రిలీఫ్గా ఉంటుంది. జాగ్రత్తగా వెళ్తావుగా? నువ్వేం చిన్నపిల్లవు కాదు కదా. సరే, టైం అయింది, లోపలికి వెళ్ళి. బాయ్. బైక్ కేజ్ ఎవరా? వెంటనే ప్రాక్టీస్ మొదలు పెట్టాలి. గ్రౌండ్కి పదండి, బయలుదేరండి. స్వప్న, రా కూర్చో. నీకే వదిలి నేను వెళ్ళలేను. నా వల్ల కావట్లేదు. నాకు నువ్వు కావాలి. ఎప్పటికీ నీతోనే ఉండాలనుంది. నన్ను నేను మోసం చేసుకుని వెళ్ళిపోలేను. నువ్వు ఎక్కడికి తోడు ఉంటే నాకు ఇంకెవ్వరి భయం లేదు. ఇంతకంటే నేనేం చెప్పలేను. నాకు నువ్వు కావాలి. నాకు నువ్వు కావాలి.
బయటకు పోండి. అజయ్ 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 అనవసరమైన గొడవలు తలదూర్చద్దురా అని మొత్తుకున్నా విన్నావా? చివరికి ఏం సాధించావు? స్టేట్ కప్ ఫైనల్స్ వరకు కూడా వెళ్ళి ఎవరినో ఉద్ధరించాలని చెప్పి ఆడకుండా వచ్చేసి మమ్మల్ని అందరినీ ఫూల్ చేశావు. తర్వాత నేషనల్ లెవెల్లో ఆడతానని చెప్పావు. ఏమైంది? రేపు రాత్రికి నేషనల్ గేమ్స్ ఫైనల్స్ పెట్టుకొని ఇక్కడ ఊచ లెక్క పెడుతూ కూర్చున్నావు. సిగ్గుగా లేదు? ఏందే అత్త ఎట్టున్నానే? చెప్తే సెయ్యట్టుకు లాగేలా ఉన్నావు. ఏందే మీ దిష్టే తగలేలా ఉంది నా బిడ్డకి? నీకేందిరా, తల తీసినా తల దువ్వినా నీదంతా నీ అబ్బ పోలికే. ఈ సోకులకేం గాని వెళ్ళి ఆ పిల్లని కాసింత దువ్వుకో. ఆ పిల్లను పెండ్లి కూతురు చెయ్యాలా? రేపు రాత్రి 11ంటికి పెండ్లా? ఈ లోపదే అఘాయిత్యం చేసుకోకుండా ఉండేందుకు వెళ్ళి కాసింత మచ్చిగా చేసుకోపో. ఐ లవ్ యూ. అదేంది ఏడుస్తూ ఉండావనుకుంటే కంట్రీ చికెన్ తింటున్నావు? నేనెందుకు ఏడుస్తాను? అవునులే, నువ్వు ఏడిస్తే నేను తట్టుకోలేను కదా. ఈ లెగ్ పీస్ తింటావా నా కోసం? వద్దు, కడుపు నిండింది. ఆ. అది సరే, మన పెండ్లికి నీకు ఏం గిఫ్ట్ కావాలా? మా ఆయన్ని అడిగి చెప్తా. మీ ఆయన? అవును, అతనే. స్మార్ట్గా ఉంటాడు. గుర్తుకు రాలేదా? ఆ రోజు కర్నూల్లో కొండారెడ్డి బుర్జు సెంటర్లో నిన్ను 4 పీకి నన్ను తీసుకెళ్ళాడే అజయ్. మర్చిపోయావా? అతనా? పిల్లకాయలాగున్నాడని వదిలేశాను, కానీ దొరికిపోయాడుగా. ఈ పాటికి హాస్పిటల్లోనో చేరుంటాడు. అయ్యో రెడ్డి, అతను హాస్పిటల్ ఎందుకు ఉంటాడయ్యా? మన ఊళ్ళోంచే నన్ను తీసుకెళ్ళినవాడు ఇక్కడికి రాలేడా? వస్తాడు, నన్ను తీసుకెళ్తాడు, నా మెళ్ళో తాళి కడతాడు. నువ్వు కూడా 2 అక్షంతలేదు గాని. అంత నమ్మకం ఉందా ఆడి మీద? ఇన్ని రోజులు అతనితోనే ఉన్నదాన్ని. అతని సత్తా ఏంటో నాకు తెలీదా? ఒక్క ఆడదాన్నైనా పెండ్లి చేసుకున్న తర్వాతే ముట్టుకుందాను అనుకున్నాను, కుదిరి చావట్లే. రావే రావే, నా సత్తా ఏంటో చూపిస్తాను. రావే, సత్తా చూపిస్తాను. రావే, సత్తా ఈడెప్పుడు ఇంతే, ఏం వచ్చినా ఆపుకోలేడు. అందరూ లోపలికి వెళ్ళి తలుపులు వేసుకోండి. నువ్వు గానీరా. యాడికెళ్తావే? సత్తా చూడాలిగా. రా, చూపిస్తాను నా మగతనం ఏంటో. ఆడదాని ఇష్టాలతో సంబంధం లేకుండా బలవంతంగా లొంగ తీసుకోవడమే నువ్వు మగతనం అనుకుంటున్నావు. అది కాదురా మగతనం అంటే. ఆడది తనంతట తానుగా మగాన్ని కోరుకోవాలి. నేను అలా మనస్ఫూర్తిగా అజయ్ని కోరుకుంటున్నాను. మగాడంటే అతను. నీకు దమ్ముంటే, నువ్వు నిజంగా మగాడివైతే అతను ఓడించి నన్ను పెళ్ళాట నాపు. అప్పుడు ఒప్పుకుంటాను నువ్వు మగాడివని. అదే జరిగితే నీతో తాళి కూడా కట్టించుకుంటాను. ఈలోగా చేత కాని వాళ్ళ నువ్వు బలవంతంగా నా మెళ్ళో తాళి కట్టినా, రేపొద్దున నా ఒంటి మీద నువ్వు చెయ్యేసినా నాకు కనిపించేది నువ్వు కాదు, అజయ్. ఈడు నాకు కావాలా? అతని మీద కేసు బుక్ అయి ఉంది.
ఆ కేసు పెట్టింది నేనే. కేసు వాపస్ తీసుకుంటున్నా. ఈడు నాకు కావాలా? దా. ఏందే డిసెబే, మీ వాడి గురించి టెన్షన్ పడతా ఉంటావా? టెన్షన్ మావాడి గురించి కాదు, నీ గురించి. అదరా. ఏంద్రా ఆడది, ఈడ మీ నాయన తెగ ఎత్తేస్తున్నారు నిన్ను. నువ్వంత పోటుగాడువా? చా, అది నా మీదే సవాల్ చేసిందిరా. నిన్ను ఓడిస్తే నా చేత తాళి కట్టించుకుంటానని. అందుకే నిన్ను నరికేసి దాని మెడలో తాళి కట్టాలనుకుంటాండ. సిగరెట్ ఉందా? వీడికి తెలిసిపోయిందిరా పోతాడని. ఒరే, ఆఖరి కోరిక సిగరెట్ ఇచ్చాయి. ఆహా, చూడ ముచ్చటగా ఉంది ఈ స్పాట్. రే బండ బండ. కత్తులు కడవల్లో పట్టరా. రండ్రా. కర్నూలులో తప్పించుకున్నాడు. ఇప్పుడు ఇక్కడ ఎవడికి ఏ ముక్క కావాలో నరుక్కోండ్రా. పాతాళ భైరవి సినిమా చూసావా? 10 సార్లు చూసిన. అందులో ఇలానే మాంత్రికుడు తోటరాముని వేసేద్దాం అనుకుంటాడు, కానీ తోటరాముడే మాంత్రికుడిని వేసేస్తాడు. చా, అంటే నేను మాంత్రికుడిని, ఈడు తోటరాముడా? కానీ ఇక్కడ అది కుదరదే. చుట్టూ నా మనుషులున్నారు. వాళ్ళ చుట్టూ ఉంది నా మనుషులు. తెల్ల డ్రెస్ వేసిన ప్రతివాడు ఫ్యాక్షనిస్ట్ కాదు. ఇది కర్నూలు కాదురా, పాత బస్తీ. ఇది కప్పేరా. రేయ్, ఈ రాత్రికి మనం నేషనల్ కప్ కొడుతున్నాం. ఎస్. మరి స్వప్న? పెళ్లి కొడుకు ఎక్కడుంటే అక్కడ పెళ్ళిలా అవుతుందిరా. మరి ఇంకేం చేద్దాం? స్టేడియంకి తీసుకురండి, మ్యాచ్ చూస్తాడు. నేషనల్ గేమ్స్ 2002 కబడ్డీ ఫైనల్ ఆంధ్రప్రదేశ్ పంజాబ్ జట్ల మధ్య మరికొద్ది క్షణాల్లో ఆరంభం కాబోతోంది. ఇరుపక్షాల క్రీడాకారులకు ప్రేక్షకులు, క్రీడాభిమానులు హర్షధ్వానాలతో స్వాగతం పలుకుతున్నారు. ఉత్కంఠభరితంగా సాగే ఈ ఫైనల్ మ్యాచ్ ని తిలకించడానికి విచ్చేసిన ప్రేక్షకులకు మీరు తప్పకుండా నేషనల్ కప్ గెలవాలని నా గుర్తుగా మీకే అజయ్ లెఫ్ట్ కార్నర్ క్రీడాకారులపై నిజానయ్యా, ఓబులేడు పందిట్లో లేడు. హే డుండి సార్, ఏంటయ్యా తెలిసిన విషయం? అందరికీ ఫోన్ చేశాను సార్. ఫోన్ కోసం వెయిటింగ్ అండి. ఏ రాములమ్మ, ఏంది? ఎక్కడా రెడ్డి? ఏ రెడ్డి? అదే నీ కొడుకు, పెళ్లి కొడుకు ఓబుల్ రెడ్డి. ఎక్కడా? ముహూర్తానికి టైం అవుతుంది. పంతులు అమ్మా, దీని చేత మంత్రాలు చదివించు. చెప్తాం. కబడ్డీ 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 కబడ్డీ
కబడ్డీ కబడ్డీ కబడ్డీ కబడ్డీ కబడ్డీ కబడ్డీ కబడ్డీ కబడ్డీ కబడ్డీ కబడ్డీ కబడ్డీ కబడ్డీ కబడ్డీ కబడ్డీ కబడ్డీ కబడ్డీ కబడ్డీ కబడ్డీ కబడ్డీ కబడ్డీ కబడ్డీ కబడ్డీ కబడ్డీ కబడ్డీ కబడ్డీ కబడ్డీ స్కోర్ పంజాబ్ 28 ఆంధ్రప్రదేశ్ 23 కబడ్డీ 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 రా 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 అజయ్ నిరాశతో ఉన్నాడు. రే రాయడా రా. ఫోన్ 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 సార్ మీరా ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? అమ్మగారు చిన్నబాబు ఫోను. చిన్నబాబు ఫోన్. హలో ఎక్కడుండవురా? రే నీకోసం మీ అన్న ఊరంతా ఎదిగిస్తా ఉన్నాడు. ముహూర్తానికి టైం అయిపోతా ఉండాలి, తొందరగా వచ్చి. నేను ఆడికి రావడం కాదు, దాన్నే ఇడికి తీసుకురా. మగాడు ఎవడో కళ్ళారో చూస్తుంది. నీకేం పిచ్చెక్కలేదు కదా? చూడు ఇక్కడంతా జనం వచ్చేసినారు, బాగుండదు. నువ్వు తొందరగా వచ్చి తాళి కట్టే ఆడి సంగతి తర్వాత చూసుకుందాం. ఛీ! నీ కడుపు నెట్ట పుట్టానే. నా మగతన మీద సవాల్ చేసిన దాన్ని మెళ్ళో ఆడంగోళ్ళ వచ్చి ఎట్టా తాళి కట్టమంటావు? ఈడికి తీసుకురా, సీమ మగతనమేంటో చూపిస్తా. నీ అబ్బా యో పెండి ఇక్కడ కాదు, అక్కడ. లాస్ట్ రైట్. పంజాబ్ జట్టు 6 పాయింట్ల ఆధిక్యంతో పటిష్టమైన స్థితిలో ఉంది. 7 పాయింట్ సాధించి ఆంధ్రప్రదేశ్ జట్టుకు విజయం చేకూర్చాలనే పట్టుదలతో ప్రేక్షకుల హర్షధ్వనాల మధ్య అజయ్ లాస్ట్ రైడ్ వెళ్ళబోతున్నాడు. పంజాబ్ క్రీడాకారులు ఎలాగైనా అజయ్ను అవుట్ చేసి విజయం సాధించాలనే పట్టుదలతో ఉన్నారు. అజయ్ రేట్ కబడ్డీ 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 Come on, Ajay, you can do it. కబడ్డీ 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 మా ఇద్దరిలో మగాడెవడో తేలాల. తొడగొట్టి చెప్తా ఉండా, పడగొట్టరా వాణ్ణి. ఆడుకోరా కబడ్డీ.
ఆ